ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మధు, నీకొచ్చిన సమస్యకి సమాధానం బాధపడ్డమే అయితే ఈ కుటుంబం అంతా నీతో కలిసి బాధపడుతుంది. కానీ సమాధానం అది కాదు కదా. నాకేం చేయాలో అర్థం కావడం లేదక్కా. అసలు 20 ఏళ్ల ముందు జరిగిన ఒక తప్పుకి ఇప్పుడు నాకు శిక్ష పడడం, నా అత్తారింటి వాళ్ళు ఇలా నన్ను పుట్టింటికి పంపించడం ఆలోచిస్తుంటే తల బద్దలైపోతుంది. పరిస్థితులు చక్కబడే వరకు నువ్వేం ఆలోచించుకో. అందరూ ఆవేశంలో ఉన్నారు. ఒక 2 రోజులాగి మీ అత్తారింటికి నేను వెళ్ళి మాట్లాడతాను. జగదాత్రి వదినని కేసు వెనక్కి తీసుకోమని నువ్వు అడగలేవా అక్కా? అడగలేను మధు. సమాజంతో జగదాత్రి 20 ఏళ్లుగా యుద్ధం చేస్తుంది. తను గెలుపుకి అడుగు దూరంలో ఉన్నప్పుడు అడ్డుగా నేను నిలబడలేను. కానీ జగదాత్రి మీద నాకు నమ్మకం ఉంది. నిన్ను మీ అత్తారింటికి పంపే బాధ్యత తనదని చెప్పిందంటే ఖచ్చితంగా చెప్పింది చేసి తీరుతుంది. సరే అక్కా. హలో బాయ్. ఏంటి యువరాజ్, బాగున్నావా? ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉందా? బాయ్ ఏంటి బాయ్, మినిస్టర్ని కమిషనర్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు కానీ నా దందాల గురించి నోరు తెరిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు బాయ్, కానీ వాళ్ళిద్దరూ ఉన్నది జేడీ కస్టడీలో కదా బాయ్. జేడీని దాటి ఆ స్టేషన్లోకి ఈగ కూడా వెళ్ళలేదు. తెలుసు. అందుకే మన వాళ్ళని బయటికి తీసుకురావడానికి కుంభమేళాకి వెళుతున్న సీఎం ఫ్యామిలీని కిడ్నాప్ చేయబోతున్నాం. నువ్వు వెంటనే బయలుదేరి కుంభమేళాకు వచ్చాయి. అక్కడ క్రౌడ్లో కలిసిపోయి సీఎం ఫ్యామిలీని కిడ్నాప్ చేసి మన వాళ్ళని జేడీ నుంచి విడిపించుకుందాం. సరే బాయ్, బయలుదేరుతాను. సాధు సార్ ఫోన్ చేస్తున్నారు. జై హింద్ సార్. జై హింద్ జేడీ. చీఫ్ మినిస్టర్ గారు ఫ్యామిలీతో కలిసి కుంభమేళాకి వెళ్తున్నారు. హోమ్ మినిస్టర్ ని విడిపించుకోవడానికి మెయిన్ అటాక్ ప్లాన్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఆయన చిరకాల మిత్రుడిని కాపాడుకోవడానికి సన్నాహాలు మొదలు పెట్టాడన్నమాట. అవును, అందుకే సీఎం ఫ్యామిలీకి సెక్యూరిటీగా నువ్వు నీ టీం వెళ్ళండి. వాళ్ళు అక్కడ ల్యాండ్ అయిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు వాళ్ళ సేఫ్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ మీదే. ఓకే సార్. ఆఫీస్కి వచ్చి టీంకి బ్రీఫ్ ఇచ్చి వెంటనే స్టార్ట్ అవుతాం. ఓకే. జై హింద్ సార్. జై హింద్. వెళ్దామా? వెళ్దాం పద. లిఫ్ట్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. చెప్పమ్మా మేఘనమ్మా. మేఘనమ్మా ముద్దు పేరా? నైస్ నైస్. అవును, మనం కుంభమేళ వెళ్తున్నాం కదా, ప్యాకింగ్ చేసుకున్నావా లేదా వచ్చి హెల్ప్ చేయమంటావా? ఏంటి, నువ్వు కూడా వస్తున్నావా? ఓహో, పక్కనే ఉన్నావా? నేను రాకుండా కేదార్ వస్తాడా? నాకేం తెలీదు. నువ్వు మాతో రావట్లేదు. ఇప్పుడే నేను సాధు సార్తో మాట్లాడతాను. నన్ను వెళ్ళమని చెప్పింది మా డాడీ. నువ్వు మాట్లాడాలి అనుకుంటే ఆయనతోనే మాట్లాడాలి. అర్థమైంది కదా? మీరు నన్ను వెంట తీసుకువెళ్ళడం తప్ప వేరే ఆప్షనే లేదు. సరే, ఆఫీస్కి వచ్చి అక్కడి నుండి కలిసి వెళ్దాం. అలాగే. ఈ తింగర్ పిల్లని వెంట పెట్టుకుని సీఎం గారిని ఎలా కాపాడతాం కేదార్? కేసు వెనక్కి తీసుకోవా? తీసుకోలేను నిషి, నన్ను క్షమించండి. మా నాన్న మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకొని మా నాన్న తిరిగి మా ఇంటికి వచ్చే వరకు మధు మీ ఇంట్లోనే ఉంటుంది.
కౌశికి, అమ్మా కౌశికి, దేని గురించి అమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? మధు గురించి బాబాయ్. మధు పైకి చెప్పుకోవడం లేదు కానీ చాలా బాధపడుతుంది. ఆ బాధకి కారణం మీ జగదాత్రినే కదా వదినా. దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. నా బిడ్డని ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తుంటే గుండె తరుక్కుపోతా ఉండదు. ఇంట్లో ఉన్నంతసేపు అదే ఆలోచిస్తూ ఉంటుంది కౌశికి. తనని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళడం మంచిదనిపిస్తుంది. నేను అదే అనుకుంటున్నాను బాబాయ్. అందరం కలిసి కుంభమేళాకు వెళ్దామని అనుకున్నాం కదా, అది ఇప్పుడే వెళ్తే మధుకి మనశ్శాంతిగా కూడా ఉంటుంది. చాలా మంచి ఆలోచనమ్మా. కానీ మధు వస్తుందంటావా? అడుగుదాం బాబాయ్. మధు, యువరాజ్, జగదాత్రి, కేదార్, కాచి, అందరూ ఒకసారి ఇలా రండి. మధు కూర్చో. చెప్పక్క. మధు, అందరం కలిసి కుంభమేళా వెళ్దామని అనుకుంటున్నాం, ఏమంటావు? కుంభమేళాకా? పోదామమ్మీ. జాగ మారితే మనసు మారుతుంది అంటారు. పుణ్యనదుల్లో మునిగితే దరిద్రం పోతుందంట. అలా అయినా మన ఇంటికి పట్టిన దరిద్రం పోతుందేమో చూద్దాం. టూ డేస్లో వచ్చేద్దాం మధు, ఏమంటావు? సరే అక్క. కుంభమేళాకి వెళ్ళడానికి ఇంట్లో ఏం చెప్పి వెళ్ళాలా అనుకున్నా. ఇప్పుడు అందరూ అక్కడికే వెళ్దాం అంటున్నారు కాబట్టి నా పని ఈజీ అయిపోతుంది. సరే, నేను మన మేనేజర్కి చెప్పి అరేంజ్మెంట్స్ చేపిస్తాను. మీరు వెళ్ళి ప్యాక్ చేసుకోండి. వదినా ఒక్క నిమిషం. ఏంటి, మీకు స్కూల్ ఉంది, మీరు కుంభమేళకి రాలేరు అంతే కదా? సంతోషం, మాకు కావాల్సింది కూడా అదే. కాదు కాచి, మేము కూడా కుంభమేళకు వస్తున్నాం. కానీ మా స్కూల్ వాళ్ళతో కలిసి వస్తాం. స్కూల్ వాళ్ళతోనా? ఫ్యామిలీతో వెళ్తున్నాం అని చెప్పండి, కావాలంటే అక్కడికి వచ్చాక వాళ్ళని కలవచ్చు. అది టీచర్స్ అందరం కలిసి వెళ్దామని ప్లాన్ వేశారు వదినా. ఇప్పుడు మేము డ్రాప్ అయితే అందరూ డిసప్పాయింట్ అవుతారు. కుంభమేళా దగ్గర మిమ్మల్ని కలుస్తామక్క. అందరం కలిసి దేవుడి దర్శనం చేసుకుందాం. సరే, అక్కడికి వచ్చాక కాల్ చేయండి. సరే వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.